మరి ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఒకసారి చదివితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడునూ ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారి పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిపై కూర్చుండెను. అనేకులు తన బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండవారును వెనుక వచ్చుచుండవారును, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మరి యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలించాం. ఇంకా కొన్ని యొక్క వాక్య భాగాలు కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 48, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 25 వచనాలు. ఇక ఈ యొక్క 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 కూడా ఈ ప్రస్తావన రాయించారు దేవుడు. ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క విశిష్టత దాని గురించి అక్కడ అందులో ఉంటుంది. అయితే అవన్నీ కూడా ఎక్కువ వాక్య భాగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ చదవలేము మనం. మీరు నోట్ చేసుకొని తీరిగ్గా మీరు ఇంటికి వెళ్ళి మీరు దాన్ని ధ్యానించండి. నేను చెప్పిన అంశాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఇక్కడ విషయానికి వస్తే, ఇప్పుడు 4 సువార్తల్లో కూడా ఆ ఇవ్వబడిన వాక్య భాగాల్లో అక్కడ దాని గురించి రాయబడింది. ఈ యొక్క పామ్ సండే, ఈ యొక్క మట్టల ఆదివారం గురించి అక్కడ జరిగిన తంతు గురించి అక్కడ రాయబడ్డది. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సువార్తలందరూ కూడా సువార్థికులుగా అపోస్తులైన ఈ యొక్క శిష్యులు 4 కూడా మరి రాసినప్పటికీ కూడా, అయితే మార్కు శిష్యుడు కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా మరి ఆయన కూడా దేవుడు ప్రేరేపించి ఎన్నుకొని రాయించినాక, ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడు, హిస్టోరియన్ కనుక ఆయన కూడా ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని అందులో రాసి పెట్టాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాకలా మొట్టమొదటి వాక్య భాగాన్ని చదివించాం కదా, ఏది మార్కు సువార్తలో 1 నుంచి 11వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో చదివినప్పుడు గాడిద పిల్ల అని ఉంది కదా, అవునా? అయితే మార్కు సువార్తలోనే అలాగే ఉంటుంది, లూకా సువార్తలోనే అలాగే ఉంటుంది, యోహాను సువార్తలో కూడా అలాగే ఉంటుంది. కానీ మత్తయి సువార్తలోనే ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని కూడా మీరు అదే వెతికి పట్టుకోగలిగితే పట్టుకోండి, లేకపోతే చదవగలిగితే త్వరగా చదివేయండి. నేను అందులో డిస్ప్లే చేయట్లేదు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. చాలమ్మా, చూసారా అక్కడ వ్యత్యాసాన్ని గమనించాను. అందుకే నేను మీకు ఇవన్నీ కూడా లేఖన భాగాలు అందులో వేయించాను. గాడిదయు గాడిద పిల్ల అని ఒక మత్తయి మాత్రమే చెబుతున్నాడు. అంటే అక్కడ 2 గాడిదలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా చదివిన 3 లేఖన భాగాలు లూకా కానీ మార్కు కానీ అలాగే యోహాను కానీ ఓన్లీ ఒకదాని గురించే మాట్లాడతారు. అక్కడ ఒక గాడిద పిల్లనే తోలుకొని రమ్మంటారు, అదే ఉంటుంది అక్కడ. కానీ మత్తయి మాత్రం కొంచెం ఒక అడుగు ముందుకేసి దాని గురించి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం గమనిద్దాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీద ఉంటున్నంత కాలంలో పరిచర్య విషయానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సర కాలంలో
ఆయనకి కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో. అయితే ఆ దినాల్లోకెల్లా ఈ యొక్క మట్టల ఆదివారం దినం మాత్రం చాలా చాలా ప్రత్యేకమైన దినం. ఎంత ప్రత్యేకం అంటే యేసు క్రీస్తు వారు తన జీవితంలో, తన జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా అంతగా ఎక్కువగా మహిమపరచబడలేదు. ఆ దినాన్న యేసు ప్రభు వారు అత్యధికంగా మహిమపరచబడ్డారు. అలాగే యేసు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవుని కూడా అట్టి రీతిలోనే మహిమపరిచాడు. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా చూస్తే యేసు ప్రభు వారు కాలంకి టైంలో జరిగిన అద్భుతాల్లోకెల్లా ఎక్కువ అద్భుతాలు కూడా అదే దినాన జరిగాయి. పరిశుద్ధాత్మని క్రియలు కూడా అత్యధికముగా ఎక్కువ ఆ దినానే జరిగింది. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఈ యొక్క పామ్ సండే రోజున. కనుక ఇక్కడ మనకి త్రిత్వమైన దేవుడు కనిపిస్తాడు. ఎవరట ఇక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. వారి క్రియలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది? ఈ యొక్క పామ్ సండే దినాన, అంటే ఈ యొక్క మట్టల ఆదివారం దినాన ఆ ముగ్గురు కూడా వారు చాలా చక్కగా వారి యొక్క పనులు కనిపిస్తాయి. అయితే ఈ యొక్క పామ్ సండే అనేది, ఈ మట్టల ఆదివారం అనేది కరెక్ట్గా మనకి బాస్మ బుధవారం అంటారు, అంటే యాష్ వెడ్నెస్డే అంటారు. యాష్ వెడ్నెస్డే దగ్గర నుంచి కరెక్ట్గా ఈ యొక్క పామ్ సండే అంటే మట్టల ఆదివారం దినానికి 40 దినాలు అవుతాయి. అంటే ఫిబ్రవరి 14వ తారీఖున బుధవారం పడింది. ఫిబ్రవరి 14, ఏది 2024 ఫిబ్రవరి 14 నుంచి ఈ రోజు వరకు కూడా మార్చి 24వ తారీఖు వరకు కూడా కరెక్ట్గా 40 దినాలు. అంటే బాస్మ బుధవారం మొదలు దగ్గర నుంచి కరెక్ట్గా ఎక్కడికి ఈ యొక్క పామ్ సండేకి 40 డేస్ గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్లోనే ఇది జరుగుతుంది. అంతేకాదు ఇది పస్కా పండుగ దినంలో కూడా ఇది వస్తుంది. పస్కా పండుగ ఆచరించే దినాల్లో ఈ యొక్క పామ్ సండే వస్తుంది. ఎక్కడ ఇది ఎవరు క్యాలెండర్ అంటే మనం గ్రెగేరియన్ క్యాలెండర్ వాడుతున్నాం. మనం ఇప్పుడు మనకుంటున్న క్యాలెండర్స్ అని కూడా, క్యాలెండర్స్లో కూడా రకాలు ఉన్నాయి. మనము ఆచరిస్తున్నది అది, యూదులు ఆచరిస్తుంది మనది కాదు. వాళ్ళది జూయిష్ క్యాలెండర్ అంటారు. వాళ్ళ క్యాలెండరు వేరు, వారి యొక్క టైమింగ్స్ వేరు. ఇంకా మనం మాట్లాడాలంటే మనకి 24 గంటలు ప్యాటర్న్ మనకి కదా, అంటే 12 నుంచి 12 క్యాలిక్యులేషన్ మనకి. ఉదయం మేబీ ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా, లేకపోతే రాత్రి 12 దాటితే మనకి నెక్స్ట్ రోజులోకి వెళ్ళిపోతాం, అవునా? కానీ ఇస్రాయేల్లో యూదులు ఆచరిస్తున్న ఆ జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా వారి యొక్క టైం కన్సెన్స్ వేరు. వాళ్ళది ఏంటంటే మనకి 12 to 12 ఎలాగైతే వాళ్ళకి 6 to 6, 6 నుంచి 6 వరకు కూడా. తెల్లవారుజామున 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలకి, 6 దాటితే ఏమైపోద్దట? వేరే దినానికి, నెక్స్ట్ డేకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ లెక్కను కూడా నేను ఇవన్నీ కూడా మీకు వివరించినవే, కాకపోతే మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంతే. ఏంటంటే యేసు ప్రభు వారు ఎన్ని దినాలు ఉన్నారు చనిపోయిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత ఆయన పునరుద్ధానుడై ఎన్నో దినాలు లేచాడని బైబిల్ చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 ప్రకారంగా ఏంటట? ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడను అని కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు తెలియజేస్తాడు. ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలమ్మా, 3వ దినము అనే ప్రస్తావన ఉన్నది అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే కదా, శుభ శుక్రవారం కదా యేసు ప్రభు వారిని సిలువ వేశారు. కాబట్టి ఆయన్ని ఎన్ని గంటలకి? ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు 6 గంటలు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు, ఆ తర్వాత ఆయన చనిపోయాడు కదా. ఆ చనిపోయాడు అంటున్నప్పుడు ఆ చనిపోయిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంటే పోనీ ఉదయం నుంచే ఆయన తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి శుక్రవారం అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే శుక్రవారం, శనివారం, ఇంకా ఆదివారం తెల్లవారుజామునే ఆయన లేచిపోయాడు కదా. శిష్యులు రాకమునిపే వెళ్ళిపోయాడు కదా. సమాధి ఖాళీగా ఉంది కదా.
వాస్తవంగా మనకేంటంటే 3 దినాలు కాదు, మనకి 24 గంటల ప్రకారంగా చూసుకుంటే 72 గంటలు అయితేనే మనకి 3 దినాలు అవుతుంది, అవునా? కానీ అందులో హాఫ్ అయింది అంటే 36 అవర్స్, 36 గంటలే అంటే రోజున్నర అయినా అందులో ఉండేది, సమాధులు ఉండేది. మరి 3 దినాలు ఎందుకు పిలుస్తున్నారంటే అది జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా చెప్పాను కదా, 6 to 6 క్యాలిక్యులేషన్, ఆ లెక్కన. లేకపోతే మన లెక్క సరిపోదు. బైబుల్ అలా రాయించారంటే అది బేస్ చేసుకొని రాయించారు, కానీ మంద కాదు కదా. సో అది మీరు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క యాష్ వెడ్నెస్డే నుంచి ఈ యొక్క పామ్ సండేకి 40 దినాలు అయితే, ఇక్కడ మీరు ఆ పామ్ సండే దగ్గర నుంచి శుభ శుక్రవారానికి, అంటే ఈ పామ్ సండే నుంచి గుడ్ ఫ్రైడేకి ఏం జరుగుతుంది అంటే 1 వీక్, దాన్ని హోలీ వీక్ అంటారు. హోలీ వీక్ అంటారు. ఈ యొక్క వారం దినము కూడా చాలా పరిశుద్ధంగా వారు ఆచరిస్తూ ఉంటారు. ఇంకా చూస్తే మనం ఇక్కడ ఈ యొక్క పామ్ సండే రోజు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ తన శిష్యులతో కలిసి యెరికో నుండి యెరూషలేముకి బయలుదేరారు. ఎక్కడి నుంచట? యెరికో పట్టణం నుంచి. ఇది యెరికో పట్టణం అంటే, యెరికో అంటే అక్కడ యెరికో నుంచి యెరూషలేము దగ్గర ఇది. అంటే అక్కడ ఏది, దీన్ని ఏమంటారంటే ఇదంతా ఒక పెద్ద పట్టణం, దీన్ని మౌంట్ ఆలివ్స్ అంటారు, ఒలివుల కొండ. ఇది ఏన్షియంట్ పిక్చర్ ఇది. ఇప్పుడు ఇంకా ఇక్కడ మనకి ఇలాగ ఉండదు, ఇంకా కొంచెం మోడిఫై అయిపోయింది. అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ యెరికో నుంచి యేసు ప్రభువారు శిష్యులు కలిసి ఎక్కడి నుంచట? యెరికో పట్టణం నుంచి యెరూషలేం పట్టణానికి బయలుదేరారు. ఆ బయలుదేరి వచ్చి యెరూషలేం పట్టణం దగ్గరికి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మీరు గమనిస్తే ఒక పెద్ద పర్వతం ఉంది, ఒక కొండ ఉంది, అదే ఒలివల కొండ అనేది, ఒలివల పర్వతం కూడా అనొచ్చు. అయితే ఆ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కొండ పక్కన 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలు ఇక్కడ బేతనియా ఇంకా బెత్ఫగే అనేది, ఈ రెండు గ్రామాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు తన శిష్యులతో ఒక 2 పంపించి ఒక మాట అంటారు. అదే మనం చదువుకున్నాక ఈ లేఖన భాగాలు ఏం చెప్తున్నారట? అక్కడికి వచ్చి ఇక్కడ బేతనీ అనేక గ్రామం దగ్గరికి వెళ్ళి, దానికి ఎదురుగా ఉంటున్న గ్రామంకి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను కూడా ఏం చేయాలట? తీసుకొని రండి. అయితే ఎవరన్నా అడిగారు అనుకో, ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అంటే అది ప్రభువుకి కావాలి అని చెప్పండి, వాళ్ళే దాన్ని తోలి పంపిస్తారు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ శిష్యులు ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో ఈ శిష్యులకి తెలియదు. వాళ్ళ గాడిదలు ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోతే వారు ఎలా ఒప్పుకుంటారండి? అది అవుతుందా? ఒకళ్ళు ఒప్పుకున్నా చాలా ప్రశ్నలు వేయాలి కదా. కానీ అక్కడ ఏ ప్రశ్న వేసినట్టు అక్కడ మనకు కనబడలేదు. శిష్యులకి దేవుడు ఏదైతే చెప్పాడో వారు అలాగా చేశారట. వారు ఇరువురు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అగోండి చూడండి, వాళ్ళిద్దరు కూడా వెళ్ళి ఏం చేశారు? అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను కూడా రెండిటిని కూడా ఏం చేశారట? అలాగా తీసుకొని వాళ్ళు తోలుకొని వచ్చారు. ఆ తోలుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఏం జరిగిందట? వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు వారు ఏం చేశారు? దాని మీద అధిరోహించారు. అక్కడ కూర్చున్నారట. ఎక్కడ? ఆ గాడిద మీద కూర్చున్నారు. గాడిద మీద కూర్చోగానే అప్పటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. ఒకసారిగా పరిశుద్ధాత్మని క్రియలు అక్కడ చాలా గొప్పగా జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్ముడు అందరిలో ప్రవేశించి, ఇదే యెరూషలేం పట్టణానికి యేసు ప్రభు వారు బ్రతుకుండగా ఆఖరిసారి విచ్చేసిన సందర్భం అది. అంతవరకు కూడా చాలాసార్లు వచ్చారు. దీని తర్వాత ఇంక మరి వెళ్ళలేదు ఆయన. దీని తర్వాత ఏమైపోయిందట? 1 వారం దినాల తర్వాత ఏమైపోయిందట? ఇమీడియట్గా ఆయన్ని సిలువ వేసేసారు. సిలువ వేసిన తర్వాత మనకి ఇంక తెలుసు ఆ తర్వాత తనతో ఏం జరిగిందో. అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ విజిట్ టు జెరూసలేం, అదే లాస్ట్. అయితే అక్కడ పరిశుద్ధాత్మని క్రియలు ఎంతగా జరిగిందంటే అందరిలో ప్రవేశించి, పరిశుద్ధాత్ముడు చిన్నల్లో పెద్దల్లో అందరిలో ప్రవేశించి మరి ప్రభువు వారిని ఆరాధన చేయడానికి అక్కడ అందరినీ కూడా ప్రేరేపించారు. ఎవరు? ఇక పరిశుద్ధాత్మని క్రియలు అక్కడ జరుగుతున్నాయి. అప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే ప్రభువు వారిని అక్కడ
ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఏం చేస్తారట, హోసన్నా హోసన్నా అని చెప్పి జయము జయమను వాళ్ళు మాట్లాడుతూ స్తుతిస్తూ ఈ యొక్క ఖర్జూరపు మట్టలు, ఈ యొక్క పామ్ సండేస్ అంటే ఈ యొక్క పామ్స్ అంటే ఇవన్నీ కూడా మట్టలన్నీ కూడా చేత పట్టుకొని ఏం చేస్తారట, జయము జయము అని చెప్పి ఆయన అంటున్నారట. అందరూ స్తుతిస్తున్నారు. ఓ పక్కన అలా అంటుంటే కొంతమంది ఏం చేస్తారంటే బట్టలన్నీ కూడా వారి యొక్క బట్టలు కూడా తీసివేసి ఏం చేస్తారంటే కింద పరిచేస్తున్నారు. సో ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసలు యేసు ప్రభు వారు ఎలా వచ్చారు, ఆయన ఎలా వస్తున్నాడు ఆయన? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి యొక్క మనసుల్లో ఎంతో కాలం నుంచి ఉండిపోయిన ఒక మాట ఏంటంటే, మేము మిమ్మల్ని అందరినీ కూడా రక్షించిన కొరకు, విడిపించుటకు ఒక మెస్సయ్య రాబోతున్నాడు అని ప్రవచనాలు అనేక విధాలుగా అనేక ప్రవక్తలు భక్తుల ద్వారా తెలియచేయబడింది కదా. మరి అలాంటిది అంటున్నప్పుడు అక్కడ ఆ ప్రవచనం జరిగినప్పుడు చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఎలా వస్తున్నారు, మిమ్మల్ని విడిపించడానికి ఒక రాజుగా వస్తున్నారు అంటున్నప్పుడు రాజు ఎంత దర్పంతో ఉంటాడు, ఎంత టీవీగా ఉంటాడు. కాబట్టి మరి ఆయన దేని మీద రావాలి? వాస్తవంగా వారి ఇమాజినేషన్లో ప్రకారంగా ఏ గుర్రమో ఏ ఏనుగో ఏదో ఒక మంచి ఇది. ఎందుకంటే గాడిదకి ఎంత చులకన భావమో మీకు తెలుసు, గాడిదని ఎంత తక్కువగా చూస్తారో మీకు తెలుసు. గాడిద గురించి మనం మాట్లాడితే అలాంటిది చూడండి, చాలామంది ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని శిక్షకు గురి చేస్తూ పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు ఇన్సల్ట్ చేస్తూ అందరి ముందు కూడా గాడిద మీద కూర్చొని ఊరేగిస్తారు. అవునా? వారికి గుండు చేసి బొట్లు పెట్టి వారిని కొడుతూ ఆ గాడిద మీద ఊరేగిస్తూ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అలాంటి తంతు నడుస్తుంది. అంటే అది చీప్ యానిమల్ కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా కేర్ చేయరు, దాన్ని ఎవరు లెక్కల్లోకి తీసుకోరు. అయితే అలాంటిది యేసు ప్రభు వారు అంటే ఒక రాజు మెస్సే వస్తున్నప్పుడు ఒక దర్పంగా, ఒక టీవీగా, ఒక రాజుగా వస్తున్నాడు అన్నప్పుడు వారు ఊహలు వేరు ఉంటాయి. కాబట్టి కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా దేవుడు ఈ గాడిదనే ఎంచుకున్నాడు. అయితే దాని గురించి కూడా ఇక్కడ ప్రవచనం ఒకటి చెబుతుంది చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, నేను కొన్ని హైలైట్ చేస్తున్నప్పుడు అది మీరు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేది. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు రాక మునుపు యేసు ప్రభు గురించి చెప్పబడిన అనేక ప్రవచనాలన్నీ కూడా ఈ యొక్క సిలువ త్యాగాని టైంలో అన్నీ కూడా దేవుడు ఏం చేశారట, పాత నిబంధనలో ఉంటున్న చాలా మటుకు ఒక 99% ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చేశాడు. అయితే ఇది కూడా ప్రవచనమే కదా. జకర్యా ఎప్పుడోడు ఇది రాస్తున్నప్పుడు యేసు ప్రభు పుట్టకు మునుపు 400 సంవత్సరాలు కాలంలో ఈ యొక్క ప్రవచనం రాయబడింది. యేసు ప్రభు వచ్చేసి ఇప్పటికి మనకి ఎంత అయింది, 2024 సంవత్సరాలు కదా. అంటే 2404 సంవత్సరాలు మునుపు రాయబడిన యొక్క ప్రవచనం ఇది. ఈ ప్రవచనమే ఎక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంలో దేవుడు దాన్ని సంపూర్ణం చేశాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ప్రవచన పురుషుడు, అంటే ప్రవచనాల్ని నెరవేర్చువాడు. ఆయనే ప్రవచన సారాంశం అని కూడా అంటారు. ఎవరు? యేసు ప్రభు వారు. ఎందుకంటే అనేక భక్తులు ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నారో యేసు ప్రభు గురించి చెబుతున్నాం అన్నీ కూడా యేసు ప్రభు దాన్ని ఫుల్ఫిల్ చేశాడు, నెరవేర్చాడు. కనుక ఇక్కడ మీరు గమనించండి, ఎలా వస్తున్నాడు అంటే ఇలా వస్తాడు అని ముందుగానే అది ప్రవచించబడింది. కాబట్టి దేవుడు దాన్ని ఎగ్జాక్ట్గా అట్లానే చేశాడు. దేని మీద వచ్చాడట? గాడిద మీద. అయితే ఎందుకు వచ్చాడు కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడట? దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చి దీనుడు అయ్యి వస్తున్నాడట. వాళ్ళందరూ ఊహలకి అతీతంగా ఉన్నది. యేసు ప్రభు వారు ఏదో ఒక ఖడ్గం పట్టుకొని, ఒక కిరీటం ధరించుకొని, ఒక గుర్రాన్ని వేసుకొని వచ్చి వారందరినీ కూడా బానిసత్వంలోంచి విడిపిస్తాడేమో అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అంతా కూడా ఉల్టా చేసేసాడు దేవుడు. ఆయన వచ్చింది ఎలాగున్నాడట? ఒక గాడిదని ఎంచుకున్నాడు. అయితే గాడిదనే ఎందుకు ఎంచుకోవడంలో కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం.
చూడండి, ఆయన ఇదే తీసుకోవచ్చు. ఏంటది? ఒంటె దేనికి సాదృశ్యం అట? అది కోపానికి సాదృశ్యం. మీరు ఒంటితో ఎప్పుడన్నా మీకు అంత యానిమల్ లవర్స్ ఎవరు ఉన్నారనుకోండి, పెట్ లవర్స్, వాళ్ళకి అడగండి, చెప్తారు దాని స్వభావం ఎలా ఉంటుందో. చూడడానికి అలా ఉంటుంది, కానీ దానికి చాలా కోపం ఒంటె. కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. ఇది కూడా చాలా ఎలా ఉంటుంది? చాలా హైట్ ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. మీరు కూడా సవారీ చేశారా? ఒంటె ఎక్కారు ఎవరన్నా? ఎక్కకపోతే ఎక్కండి. అది చాలా హైట్ ఉంటుంది. సో అది ఎక్కితే ఏదో పెద్ద మనం ఎక్కడో ఐరావతిలోంచి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాన్ని ఎంచుకోవచ్చు, కానీ దేవుడు ఎంచుకోలేదు. దేవుడు ఎందుకంటే దాని స్వభావం తెలుసు, దేవుడికి అది వద్దు. అయితే ఇంకేం ఎంచుకోవచ్చు? ఇది కూడా ఎంచుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే రాజులు కూడా కొంతమంది దీని మీద సవారీ చేశారు కదా, చేస్తూ ఉంటారు కదా. మరి మన హిస్టరీలో మనం చూస్తే కొంతమంది రాజులు కూడా ఇలాంటి వాటిని వాడారు. కానీ దీనికి కూడా ఒక స్వభావం ఉందట. దానికి కూడా చాలా అహం. ఎవరికి? ఏనికి కానీ ఒక పిచ్చెక్కింది అనుకోండి, కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? మీతో మాట్లాడడం మానేస్తుంది, తొక్కి పారేస్తుంది, ఏదైనా సరే. కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ ప్లే చేయలేను. కానీ ఒక వెహికల్స్ని బొమ్మలతో ఎలా ఆడుకుంటారో పిల్లలు, అలా ఆడుకుంటున్నాయి ఆటోల్ని, కార్లతోని. ఈ ఏనుగులు ఫుట్బాల్ ఆడుకొని అవన్నీ ఇక్కడ చిత్తు చేసేసాయి కొన్ని వీడియోస్లో. అంత అహం ఉంటుంది అనమాట, అంత కోపం ఇలా ఉంటాయి. ఇంకా చూస్తే దీన్ని తీసుకోవచ్చు. దీనికి కూడా ఒకలాంటి స్వభావం. సో దీన్ని కూడా తీసుకోలేదు. పోనీ ఇంకొకటి ఏదన్నా తీసుకోవచ్చా అంటే ఏంటిది? పల్లకి. ఈ పల్లకిలో ఎవరైనా ఎక్కారా? వెళ్ళారా? కొంత పాత రోజుల్లో కూడా కొన్ని చూస్తే ఒక పెళ్లి కూతురుని కూడా ఈ పల్లకిలో తీసుకొని వెళ్ళే యొక్క సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఆచారాల్లో. అది ఏంటట? వారికి ఉన్నాక గొప్పని చూపించుకోవడానికి డంబం. సో కానీ దీన్ని కూడా యేసుప్రభు వారు ఈ పల్లకిలో రాలేదు, ఆ ఒంటిని ఎంచుకోలేదు, ఇక ఏనుగుని ఎంచుకోలేదు, ఇక గుర్రాన్ని కూడా ఎంచుకోలేదు. కానీ ఆయన దీన్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే దాని స్వభావం ఎలాంటిదో అంటే ఇక్కడ అందుకనే జకర్యా ప్రవచనం చెప్తున్నాడు కదా, దీనుడు అని చెప్తున్నాడు. కాబట్టి దీనికి సాత్వికం ఇంకా దీనత్వానికి గుర్తుగా ఉంది. అంతేకాదు పాత నిబంధన కాలంలో కూడా ఎవరన్నా సరే ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోద్ది. యేసుప్రభు వారు ఏం చేసినా సరే చరిత్రాత్మకంగా వారికి ఆ పరిస్థితులకు అనుకూలంగా యేసుప్రభు వారు నిర్ణయం తీసుకునేవారు. ఆ పరిస్థితులే వారికి అర్థమయ్యేటట్టు ఆటోమేటిక్గా చెప్పేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలాంటి యొక్క జంతువుని ఎంచుకొని దాని మీదకి వస్తుంటే వారు శాంతి ఒప్పందానికి వస్తున్నారని యూదులకి క్లారిటీ ఉంటుంది. వాళ్ళకి ఆటోమేటిక్ మీకు అర్థం అవ్వదు, కానీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అది ఎలాంటి యొక్క జంతువు దేనికి సాదృశ్యం వాళ్ళకి తెలుసు. కాబట్టి అది దీనత్వానికి సాత్వికానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఒక దీనుడు అయిపోయి ఒక వ్యక్తి వస్తున్నాడంటే మనతో ఒక మంచి సహవాసము, మంచి శాంతి ఒప్పందం కలిగి ఉండాలి అని చెప్పేసి వారికి అర్థమైపోద్ది. అంటే యేసుప్రభు వారు మొదటి రాకడలో ఆయన వచ్చింది దేని కొరకు? శాంతిని నెలకొల్పడానికి వచ్చారు, అవునా? కాబట్టి ఆయన ఆ రీతిలో ఏం చేస్తున్నారట? ఆయన వచ్చి వారితో మాట్లాడారు. ఇంకా చూస్తే మరి ఏమంటారు ఆ పామ్ లీవ్స్ ఎందుకు అవి కూడా పట్టుకుంటున్నారంటే కూడా ఇక్కడ చూడండి, వాటిని గురించి కూడా ఏం చేస్తున్నారట? అవి మట్టలో నూతన మనసుకు జయముకు సాదృశ్యంగా ఉంటుంది. అంటే ఎనీ కైండ్ ఆఫ్ గ్రీనరీ అనేది ఉంటున్నప్పుడు అది దేనికట? అది చిగురించే స్వభావం ఉంటుంది. నూతనం అంటే చిగురు వస్తుందంటే ఏదైనా కొత్తది పుట్టుకొస్తున్నప్పుడు. సో ఆ కొత్త దాన్ని ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేయబోతున్నారట? రాబోయే వారికి సూచనగా ముందుగా ఏం చేస్తారట? జయం అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ జయానికి సాదృశ్యంగా ఉంటున్నాయి ఇక మట్టలు. కాబట్టి ఆ మట్టలు వారు పట్టుకొని జయము అంటున్నారు. హోసన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ధ్వనులు చేస్తున్నారు. ఇంకా ఏంటట? వారు ఏం పరుస్తున్నారట? వస్త్రాలు కూడా. ఈ వస్త్రాలు కూడా చూడండి నూతన ప్రవక్తనకు సాదృశ్యంగా ఉంటున్నాయి. అంటే
ప్రతి ఒక్కరికి కూడా ఒక నేచర్ ఉంటుంది, ఒక వివిధ రకాలైన ప్రవర్తనలు ఉంటాయి. అయితే ఈ వస్త్రాలు అంటున్నప్పుడు అది ఒక కొత్త స్వభావం, కొత్త వాటికి ఒక సాదృశ్యంగా ఉంటాయి. కాబట్టి అంటే ఇక్కడ జయం వస్తుంది మాకు. ఇక్కడ వారందరూ కూడా ఏం చేస్తారట, వారి యొక్క బట్టలన్నీ కూడా కింద పరుస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇందాకలా పోలికగా చూస్తున్నాక ఏ యొక్క జంతువు కూడా సరిసాటి కాదు ఈ యొక్క గాడిదకి. ఎందుకంటే అవన్నీ కూడా ఉన్నతంగా ఉన్నాయి, అవన్నీ కూడా వాటికి ఉన్నాక నేచర్ అలాంటిది. వాటిని ఏ రీతిలో వాడతారు? యుద్ధాల్లోని ఎవరిని వాడతారండి? ఏనుగులు వాడతారు, గుర్రాలని వాడతారు, కానీ గాడిదలు ఎవరిని వాడతారా? ఎవరు వాడరు కదా. కనుక ఇక్కడ చూడండి, అయితే అసలు ఏ విధంగా కూడా మ్యాచ్ అవ్వదు. అయినప్పటికీ కూడా దేవుడు దాన్నే ఎంచుకున్నాడు. అంటే ప్రవచనం నెరవేర్చాలి, తర్వాత వారికి అర్థం అవ్వాలి, నేనేం చేయబోతున్నానో ఫ్యూచర్లో అది కూడా మీకు తెలియచేయాలి అని యేసుప్రభువు అన్నీ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని క్రమంగా చేసుకుంటూ వచ్చాడు చక్కగా. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే మీరు గమనించాల్సింది, అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి. సరే, యేసుప్రభువు వచ్చారు, ఇప్పుడు అందరూ కూడా పామ్ సండే అని సింపుల్గా ఒక మాటలో తేల్చేస్తున్నారు కదా, మట్టల ఆదివారం. అయితే ఆ మట్టల ఆదివారాన్ని కూడా అనేక రకాలుగా కూడా పిలుస్తారు. కానీ ఇదే ఎందుకు హైలైట్ అవుతుంది? వాక్యానుసారంగా కూడా మనం గమనించాలి ఆ విషయాలు. అయితే ప్రధానంగా 7 విషయాలు ఈ యొక్క మట్టల ఆదివారం దినాన్న నెరవేరాయి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో కూడా మనం గమనిస్తే మొట్టమొదటిది మనం చూస్తే చూడండి, ఏంటట, ఆ చిన్న పిల్లల పండగట. చూడండి, కీర్తనకారుడు అక్కడ పొందుపరుస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చూడండి, ఎప్పుడు కూడా ఎవరు కూడా పిల్లలు ఎప్పుడు కూడా ఆటలు ఆడుకుంటుంటారు. పిల్లలు మాట వినరు, అలా వారి యొక్క లోకం వాళ్ళదే, ఎలాంటిదైనప్పటికీ కూడా. అలాంటిది ఆ సందర్భంలో నేను ఇందాక చెప్పాను, యేసు ప్రభు వారికి కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. ఆయన భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు అవి జ్ఞాపకం చేసుకోవాల్సినవి. అయితే అందులో అతి ప్రాముఖ్యమైనది ఈ యొక్క మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం రోజున ఎప్పుడూ లేనంత రీతిలో యేసు ప్రభు వారు మహిమపరచబడ్డారు. అలాగే యేసు ప్రభు వారి చేత తండ్రి అయిన దేవుడు కూడా గణపరచబడ్డాడు. పరిశుద్ధాత్మని క్రియలు కూడా అత్యధికంగా జరిగాయి. ఆ క్రియల్లో ఒక భాగమే ఇదే. చిన్నపిల్లలకి మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడట వారు కూడా ఏమైపోయారట, ఇది చేస్తున్నారట. చంటి పిల్లల యొక్క స్తుతులు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆ చిన్న పిల్లలు కూడా ఏం చేస్తారట, ఆ మట్టలు తీసుకొని పెద్దవారితో కలిసి వీరు కూడా ఏం చేస్తారట, వాళ్ళు కూడా స్తుతిస్తున్నారు, జయము జయము అని అంటున్నారట, హోసన్నా అంటున్నారట. వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా దేవుడిని ఆరాధన చేస్తున్నారట. కాబట్టి దీన్ని పామ్ సండే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమంటారట, చిన్నపిల్లల పండుగ అని కూడా పిలుస్తారు దీన్ని, ఈ పామ్ సండే మట్టల ఆదివారాన్ని. ఇది మొదటి కార్యము. ఇంకో రెండో కార్యాన్ని కూడా చూస్తే శిష్యులు సాక్ష్యం చెప్పారట. శిష్యులు సాక్ష్యం చెప్పి సువార్తను చెప్పిన రోజు కూడా ఈ యొక్క మట్టల ఆదివారం దినాన్నే. దాని గురించి కూడా లూకా చెప్తున్నాడు, చూడండి ఒకసారి, చదవండి అమ్మా. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల జనసమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం గమనిస్తే శిష్యులందరూ కూడా ఏం చేశారట, అప్పుడు సాక్ష్యము చెప్తున్నారట. ఇంకా చుట్టుపక్కలందరికీ కూడా సువార్త ప్రకటిస్తున్న సందర్భం కూడా ఈ యొక్క ప్రత్యేకమైన ఒక దినాలనే. వాస్తవంగా మనం గమనిస్తే శిష్యులకి అంతవరకు కూడా యేసు ప్రభుతో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా వారు ఇతరులకి సువార్త చెప్పేటట్లు ఎక్కడ కనబడలేదు. యేసు ప్రభుతో కలిసి పని చేశారు, కానీ యేసు ప్రభు కూడా అవకాశం వారికి ఇవ్వలేదు. ఎప్పుడు వారికి కలిగిందంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మను వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందారు కదా.
ఈ యొక్క మేడగది అనుభవం తర్వాతే వారందరూ కూడా బూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించి ఆ తర్వాత వారి యొక్క అపోస్తుల పరిచర్య కొనసాగింది. అంతవరకు కూడా ఎక్కడ చేయలేదు కదా. అయితే దానికంటే ముందు ఈవెంట్ ఇది. అప్పటికి ఇంకా సిలువ వేయబడలేదు, ఆయన చనిపోలేదు, ఆరోహం అవ్వలేదు, వారు ఏం కార్యం ఏం జరగలేదు. అయినప్పటికీ కూడా ఈ పరిశుద్ధాత్మని కార్యాల్లో జరిగిన ఒక ఉదంతం ఏంటంటే ఇది. శిష్యులందరూ కూడా సాక్ష్యం చెబుతున్నారట, సువార్త ప్రకటించారట. ఇక్కడ ఆ మాటలే ఇక్కడ ఏంటట, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక అంటున్నారట. వారందరూ కూడా ఆ మాటలు తెలియజేస్తున్నారు. ఇంకా చూస్తే ఇగోండి వారందరికీ కూడా ఏం చేస్తున్నారట, సాక్ష్యం చెప్తున్నారు, దేవుని గురించి చెప్తున్నారు. ఆ మాటలన్నీ కూడా వారు వివరిస్తున్నారు. ఇది రెండోది. అయితే మరి మూడోది కూడా చూస్తే యేసు ప్రభు వారు బ్రతుకుండగా అంతగా యేసు ప్రభు వారు ఘనపరచబడిన పరిస్థితి మరలా మనకి కలుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి తేటతల్లమే. వాక్యాన్ని చక్కగా పరిశీలన చేస్తే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో 15వ వచనంలో మనం చూడండి ఒకసారి. ప్రసంగి 3:15లో చదవను. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. రైట్. కాబట్టి ముందు ఏం జరిగింది, ఇది జరిగింది కదా ఈ సందర్భం. ఇలాంటి సందర్భం ఎంతకంటే ఇంకా గొప్పగా ముందు జరగబోతుంది అని ముందుగానే ఆ ప్రవచనం కూడా నెరవేరబోతుంది. ఎప్పుడట, అది ఫ్యూచర్లో, భవిష్యత్తులో కదా. మూడో చూద్దాం ఒకసారి. ఏంటంటే భవిష్యత్తులో కూడా గొప్ప ఆరాధన జరగబోతుంది. దాని గురించి కూడా ఇక్కడ ఆల్రెడీ చెప్పబడ్డే కొన్ని వాక్యాలు పరిశీలన చేద్దాం. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. రైట్. ఇంకా చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనమును ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి రైట్ ఏం చేస్తారట, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తారట. అక్కడ యాక్చువల్గా యోహాను చెబుతున్నాడు కదా ఈ విధంగా, సువార్తల్లో చెబుతున్న యోహాను. అయితే ఇదే ఏం జరుగుతుందట, మట్టల ఆదివారం రోజు ఏదైతే జరిగిందో అది భవిష్యత్తులో అంతకంటే ఇంకా హెచ్చుగా పరలోకంలో జరగబోతుంది అనేది కూడా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందట, పరలోకంలో కూడా మన అందరం కూడా మీకు ఒక నిశ్చయత ఉంటే, మీకు ఒక నిరీక్షణ ఉంటే మనం వెళ్తాం కదండి ఖచ్చితంగా. ఇక్కడ పిక్చర్స్ క్లారిటీ లేదు కానీ అక్కడ హెచ్డి క్వాలిటీయే. హల్లెలూయా. ఏ లేదా, కాన్ఫిడెన్స్ లేదా, వెళ్తామా వెళ్ళమా డౌటా? వెళ్తాం కదా. వెళ్తాం అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకే రైట్. ఫుల్ క్లారిటీ ఉంటుంది అక్కడ ఈ పిక్చర్స్ అన్నీ కూడా. కాబట్టి ఎందుకంటే అందులో మీరు కూడా ఒకరు కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో ఏం జరగబోతుందట, చాలా ఘనంగా ఏం చేస్తారట, దేవుడిని ఆరాధించే ఒక పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకా చూస్తే నెక్స్ట్ పాయింట్ చూడు, ఇక్కడ మెస్సయ పండుగ అని కూడా అంటారట దీన్ని. మెస్సయ పండుగ చూడండి, యోహాను సువార్తలో ఆయన తన స్వకీయులు ఎదుటకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఎవరైతే వస్తారో అని ప్రవచనం ఇక భక్తులు చెబుతున్నారో, ప్రవచించారో ఆయనే కదా వచ్చాడు వాస్తవంగా, అవునా కదా? కానీ వారెవరు కూడా గ్రహించలేదు, గుర్తుపట్టలేదు. వారి మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు వారు. అప్పటికి చూడండి, మీరు దానియేలు గ్రంథం కానీ చక్కగా చదివితే 12 అధ్యాయాలు ఈ లింక్స్ అన్నీ ఉంటుంది, చాలా సులువుగా అర్థమైపోద్ది. అప్పటికి ఎంత లాస్ట్ టైము యేసు ప్రభు వారు యెరికో నుంచి యెరూషలేం పట్టణానికి విజిట్ చేసినప్పుడు, దట్ వాజ్ ద లాస్ట్ డే అంటున్నప్పుడు 69 వారాలు 69 వారాలు అక్కడితో ముగిసిపోయాయి. 70 వారాలు ప్రవచనం అనేది ఒకటి ఉంది దానియేలు గ్రంథంలో. ఈ 70 వారాల ప్రవచనంలో 69 వారాలు అక్కడితో ఆ రోజుతో అయిపోయాయి. ఇంకో ఒకే వారం ఉంది. ఆ వారంలో మనం ఉన్నాము. ఆ వారం ముగిసిపోతే మనము సంగమ భూమి నుంచి ఎత్తబడిపోద్ది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే
మెస్సయ్యగా ఎవరైతే వస్తారని ఎదురు చూస్తున్నారో మెస్సయ్య పండుగ వారు చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా జరిగిపోయింది. యేసు ప్రభు వారే అక్కడ ఆ మట్టలు పట్టుకొని ఆ గాడిద మీద కూర్చొని వారి మధ్యలో ఉంటున్నప్పటికీ కూడా ఎవడు కూడా ఆయన అంగీకరించలేదట. అది కూడా కానీ ఏంటట, ఇది ఆల్రెడీ వారు ఎదురు చూస్తున్నది జరిగిపోయింది. ఆయన వచ్చాడు, వారి మధ్యలో ఉన్నాడు, పరిచయం చేశాడు, అన్నీ చేశాడు, వెళ్ళిపోయాడు కూడా. అయినప్పటికీ ఈ రోజుకి కూడా వాళ్ళు గ్రహించట్లేదు. ఇశ్రాయేలు దేశంలో వారు కూడా ఒక ప్రవచనం ఏం చెప్పారంటే, వారు మొన్న రీసెంట్గా కూడా ఫిబ్రవరిలోనే చెప్పారు ఏంటంటే, వచ్చే నెల మెస్సయ్య వస్తున్నాడు అనేసారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో చెప్పిందంటే మార్చిలో ఎందుకని, ఈ పామ్ సండే రోజు ఉంది కదా, ఇదే. ఇంకా వాళ్ళకి బుద్ధి లేదు, ఇంకా వాళ్ళకి ఒక అవగాహన లేకపోవడం ఏంటంటే వారు గ్రహించట్లేదు. కానీ ఇక్కడ ఆ మెస్సయ్య పండుగ అక్కడ జరిగించుకొని వెళ్ళిపోయాడు. ఇది కూడా ఈ పామ్ సండే రోజు ప్రత్యేకంగా జరిగిన 7 సందర్భాల్లో ఇది ఒకటి. ఇంకా చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు రాజుగా పట్టాభిషేకం పొందిన రోజు, యేసు ప్రభు వారిని రాజుగా పట్టాభిషేకం చేశారట. అయితే వాస్తవంగా ఇక్కడ మీరు ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందాక నేను ఏం చెప్పాను, 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో అన్నిటిలో అతీతంగా ఉన్నది ఏంటి, మత్తయి సువార్త. ఎందుకని చెప్పాను, గాడిద పిల్లని అని అక్కడ రాయించారు. ఎవరు, మత్తయి మాత్రమే రాశాడు. మిగతా 3 సువార్తల్లో కూడా ఒక గాడిద పిల్ల అనే ఉంది. అయితే ఇప్పుడు ఆ విషయానికి వద్దాం మనం. ఎందుకు అలా రాయించారు అనేసి అంటే, ఇక్కడ నేను చెప్పాను ముందుగా, ఈ యొక్క మట్టల ఆదివారం రోజుకి చాలా ప్రత్యేకత ఏం చెప్పారు అన్నీ వివరిస్తూనే వస్తున్నాను. యేసు ప్రభు వారి జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఆయన మహిమపరచబడలేదు భూమి మీద అంతగా, ఆ దినాన్ని మహిమపరచబడినట్టు. అలాగే కుమారుని చేత తండ్రి కూడా అంతగా మహిమపరచబడిన రోజు కూడా అదే. పరిశుద్ధాత్మని యొక్క అత్యధికమైన కార్యములు జరిగించిన రోజు కూడా అదే. అంటే ఇక్కడ త్రిత్వమైన దేవుడు అక్కడ చాలా స్పష్టంగా అక్కడ కార్యాలు చేస్తూ కనబడుతున్నాడు కదా. ఇప్పుడు మరి వారు ముగ్గురు అక్కడే ఉండాలి కదా. ముగ్గురు ఉండాలంటే ఏం చేయాలి, ఒకరు ఎలాగా కనబడరు, ఇద్దరూ కనబడరు వాస్తవంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ కుమారుణ్ణి ఎవరు రాజుని చేయాలి, తండ్రే చేయాలి. తండ్రి చేయాలంటే తండ్రి కూడా దాని మీదే రావాలి. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడిన మర్మయుక్తంగా ఎందుకు అలా రాయించారంటే, గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు కూర్చుంటే, గాడిద మీద తండ్రి అయిన దేవుడు కూర్చొని అక్కడ ఆయనకి ఏం చేస్తారట, రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆ దినాన్న. హల్లెలూయా. సో ఇది కూడా ఆ ప్రత్యేక దినాన్నే ఇక పామ్ సండే అంటే మట్టల ఆదివారం దినాన్నే జరిగిన సందర్భం. ఆ తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఏం చేశారట, ఆయన యెరికో పట్టణం నుంచి యెరూషలేముకి వచ్చి అక్కడ 2 గ్రామాల దగ్గర ఆగి, ఒక గ్రామం ఎదురుగా ఉంటున్న గ్రామంలోకి శిష్యులను పంపించి గాడిద పిల్లని తోలుకొని వచ్చి రమ్మంటే వారు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఏం చేశారట, ఈ యొక్క ఊరేగింపు స్టార్ట్ చేశారు. ఊరేగింపు అంతా కూడా, ప్రయాణం అంతా కూడా జరిగింది. చివరిగా ఆయన యెరూషలేము మందిరంలోకి ప్రవేశించాలి. ఆ యెరూషలేము మందిరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందట, ఇప్పుడు చదవండి అమ్మా. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చివారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేడివారనెను. రైట్. ఇక్కడ అలా అంత జయధ్వనులతో చాలా గొప్ప ఊరేగింపుతో మరి యేసు ప్రభు వారు అక్కడికి చేరుకున్నారు. ఎక్కడికి, ఈ దేవాలయం దగ్గరకు వచ్చారు. ఆ దేవాలయం దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేశారట, ఒకసారి ఆయన చాలా అప్సెట్ అయిపోయాడు. ఎందుకంటే దేవాలయంలో ఏం చేస్తున్నారట, ఇవన్నీ క్రయ విక్రయాలు చేస్తున్నారట, వ్యాపార కేంద్రంగా మార్చేశారు, ఒక దొంగల గుహగా అయిపోయిందట దేవుని ఆలయం అంతా కూడా. కాబట్టి ఏం చేస్తారట, అందుకే నేను ఏం చెప్పానంటే, ఇక్కడ దేవాలయాన్ని శుద్ధీకరించిన రోజు కూడా అదే, ఈ మట్టల ఆదివారం దినాన్నే ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించారు. ఏం చేశారట, మొత్తం అంతా కూడా ఏం చేశారు, ఒక కొరడా తీసుకొని ఆయన ఎంతో కోప్పడిపోయి అందరినీ కూడా చల్లా చెదురు చేసేసారన్నమాట. ఆ బల్లలో, ఆ గొవ్వలో ఏదైతే వ్యాపారం చేస్తారో అవన్నీ కూడా పైన కింద తోసి పారేశాడు, శుభ్రంగా తోసేసి అవన్నీ కూడా శుద్ధీకరించాడు. అలా శుద్ధీకరించిన తర్వాత అదే దినాన్న ఏమైందట ఈ అంతా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకు దేవుడు ఆ దేవాలయాన్ని శుద్ధీకరించాడు. దేవాలయాన్ని శుద్ధీకరించకపోతే దేవుడు అందులోకి వెళ్ళలేడు. అపవిత్రమైనది ఏదైతే ఉందో
పవిత్రమైనది లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. యేసు ప్రభువారు పరిశుద్ధుడా కదా? మరి పరిశుద్ధుడు అంటున్నప్పుడు పవిత్రమైన కార్యములు ఇక దేవాలయంలో జరగాలి కదా. మరి దేవాలయంలో అక్కడ ఏం చేస్తారో మనం చూసాం కదా. కాబట్టి అవన్నీ కూడా దేవుడు తీసేసాడు. అందుకనే ఇక్కడ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకి పదే పదే తెలియజేస్తున్న మాట కూడా మనం ఆలోచించాలి. 1 కొరింథీ 3వ అధ్యాయంలో 9వ వచనము, 16వ వచనము, 17వ వచనం ఒకసారి చదవాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9, 16, 17. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహమై ఉన్నారట మీరు, మనమే కదా. గృహం అంటే ఏదో సిమెంటు ఇటుకలతో కట్టిన గృహాలు కాదు. ఇంకా ఇంకా చదవమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు కదా. కాబట్టి దేవుడు దాన్ని ఎంత మాత్రము సహించుడు, దాన్ని క్లియర్ చేస్తాడు. ఎందుకంటే నా దేవుడు నేను ఏలాలంటే, నా దేవుడు నీలో నివసించాలంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టం లేనిది ఏ కార్యము కూడా ఉండకూడదు. కనుక అక్కడ ఏ రీతిలో అయితే ప్రాక్టికల్గా ఫిజికల్గా మనం చూసాం, ఇక్కడ దేవాలయాన్ని శుద్ధీకరించే యొక్క ప్రక్రియ ఈ యొక్క యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఆ మందిరం దగ్గర ఆయన అంత పరిస్థితి చూసి వెంటనే అందరం చెల్లాచెదరు చేశాడు. కానీ అది ఆత్మీయంగా మనం ఆలోచించాలి. ఆ దేవుడే ఈరోజు నీలోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా నీలో దేవునికి ఇష్టమైన కార్యములు జరిగితే తప్ప ఆయన నీలోకి ప్రవేశించడం అది అసాధ్యమే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి అందుకనే అపోస్తలుడు పౌలు గారు ఒక ప్రశ్న వేస్తున్నారు. మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు తెలీదా? తెలిస్తే మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఆయన్ని లోపలికి ఆహ్వానించే రీతిలో మీ యొక్క పద్ధతి శైలి ఉండాలి అని ఆయన తెలియజేస్తున్న సందర్భం. అందుకనే అదే గ్రంథకర్త హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో కూడా ఒక మాట తెలియజేస్తున్నా చూడండి. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. రైట్. కాబట్టి అవన్నీ కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే దేవుడు మనలో నివసిస్తాడు. అది ఆయనకి నివాసయోగ్యముగా మనల్ని చేసుకుంటాడు. మనమే ఆయన ఇల్లు అంటే ఆయన ఇంట్లో చూడండి, మీ ఇంట్లో మీకు అనుకూలంగా మీరు చేసుకుంటారు. అవునే కదా. అంటే సర్దుకునే విషయంలో కానీ లేకపోతే ఎక్కడైతే మీకు కంఫర్ట్గా మీరు చేసుకుంటారు. అందరి ఇల్లు అలా ఉండవు కదా, అందరికీ నచ్చవు కూడా. మీ ఇంట్లో మీకు బాగుంటుంది, పక్క వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు చంద్రబందరగా అనిపించవచ్చు. అదేంటండి ఎలా అనుకుంటారు. అయితే ఇక్కడ మన ఇంట్లోకి దేవుని రావాలంటే దేవునికి అనుకూలంగా మనం ఉంటే తప్ప ఆయన మన ఇంట్లోకి రాడు. అడ్డం ఉండకూడదు, అన్నీ కూడా చాలా పద్ధతిగా చక్కగా సర్దిపెట్టి ఉండాలి. ఆయన వచ్చి ఉండడానికి ఇష్టపడాలి. కాబట్టి అలా అయితేనే మనమే ఆయన ఇల్లు అవుతాం, లేకపోతే ఆయన ఇల్లు మనం ఆయన ఇల్లు కాలేనప్పుడు ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది. అంటే సంఘ నిర్మాణం టైంలో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన సందర్భాలు ఇవన్నీ కూడా. లేకపోతే ఆ టైంలో దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఆయనకి నివాసయోగ్యంగా ఉంటున్న ఇల్లు మాత్రమే ఆయన చూస్ చేసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు, వారిని మాత్రమే తీసుకొని వెళ్తాడు. కనుక ఇది 6వ విషయం ఏంటంటే దేవాలయాన్ని శుద్ధీకరించాలి, ఆయన చేసిన పని. అయితే దేవాలయం శుద్ధీకరిస్తున్నప్పుడు ఒక విషయం జరిగింది, అదేంటో చూద్దాం. ఏందట? స్వస్థత జరిగిందట. అందుకే ఈ యొక్క పామ్ సండే కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ అ హీలింగ్ ఫెస్టివల్ అంటారు. ఏంటట? స్వస్థత పండుగ జరిగిందట. అంటే స్వస్థతలు మరి దేవాలయంలో కొంతమంది ఉన్నారు, కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, ఇంకా రోగంతో ఉన్నవాళ్ళు, వారందరూ కూడా అయ్యా మా పరిస్థితి ఏంటి అని చెప్పి యేసు ప్రభుని అడిగినప్పుడట ఆయన చేశారు. చూడండి, చదవను. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారెనను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఏం చేశారట? యేసు ప్రభు వారు దేవాలయానికి వచ్చి ఎందుకు వచ్చారు? ఆయన దేవాలయాలకు ప్రవేశించడానికి వచ్చాడు. కానీ అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి దాన్ని అంతా కూడా శుద్ధీకరించాడు, చక్కపరిచాడు. ఆ చక్కపరిచి లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటున్న వారు, రోగులుగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని అడిగినప్పుడు వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు. గోండి
వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఏంటంటే, దేవుడు నీలోకి వస్తే నీకు స్వస్థత, విడుదల. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకా ఒక నిశ్చయత, ఒక భరోసా కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఉండడానికి యోగ్యంగా చేసుకున్న ఏ ఇల్లు అన్నా సరే అది ఘనమైనది. హల్లెలూయా. కాబట్టి దేవునికి నచ్చే రీతిలో మనం కానీ మారిపోగలిగితే, ఈ యొక్క మట్టల ఆదివారం దినాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఈ భూమి మీద జరిగిన కార్యాలు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో, అందులో ఒక్క కార్యం ఇంకనూ జరగవలసి ఉంది. ఏం జరగాలది? మనందరం కూడా పరలోకం వెళ్ళిన తర్వాత ఏ భూమి మీద ఏ రీతిలో అత్యధికంగా ఆయన మహిమపరిచారో ప్రజలందరూ కూడా, మనము కూడా ఏమవుతామట, ఒక దినాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజల గుంపులో మనము కూడా ఒకరుగా ఉంటాం. మనము కూడా ఒకరుగా ఉండి మనం కూడా ఆయన్ని నిత్యము కూడా ఆయన్ని ఘనపరుస్తాం, స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి ఈ మట్టల ఆదివారం యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆయన మనల్ని శుద్ధీకరించడానికి వచ్చాడు. ఆయన ఆలయముగా మనల్ని చేసుకుంటూ ఆయన నివాసయోగ్యముగా మనల్ని తయారు చేసుకున్న రోజున ఆయన మనతో ఉంటాడు. ఆయన మనలో, మనము ఆయనతో ఉంటే ఎంతగా ఉంటుంది అనేది యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఆల్రెడీ. అందుకనే యోహాను సువార్త 15:5 చాలా స్పష్టంగా చివరి మాటలో తెలియజేయబడుతుంది అనట, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి కలిసి ఉంటున్నప్పుడు, నాతో కలిసి మీరు ప్రయాణం చేయగలిగినప్పుడు అది మీకు క్షేమము. కానీ ఈ రోజుల్లో చాలామంది వారి యొక్క సొంత మార్గాలు, సొంత ఆలోచనలతో వారు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఎంతో నష్టపోతుంటారు. దేవుడిని విడిచిపెట్టిన వాడు ఎవరన్నా సరే బాగున్నారా చెప్పండి? తాత్కాలికంగా వేరే సంతోషాన్ని అనుభవించవచ్చు, ధనం కలిగి ఉండొచ్చు, ఇంకేదైనా పొందుకోవచ్చు. కానీ అదంతా కూడా తాత్కాలికమే. ఇట్ ఈజ్ ఆల్ జస్ట్ టెంపరరీ. కాబట్టి పర్మనెంట్గా మనకి ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ఉంటున్నప్పుడు, ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని యొక్క శ్రమలు సహజమే. కానీ ఆ శ్రమల్లో కూడా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీకేం చేస్తాడట, దేవుడు ధన్యతని కలుగజేస్తాడు. అందుకనే కదా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా శ్రమలు సహించేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. కనుక ఆ ధన్యతలోకి మనం వెళ్ళాలంటే శ్రమలని ఆహ్వానించాలి, దానికి తగిన రీతిలో మనల్ని మనము మార్చుకోవాలి. కాబట్టి దేవుడు మనం ఆహ్వానిస్తే ఆయన చేత మనం శుద్ధీకరించబడితే స్వస్థత, ఇంకా ఆయనతో కలిసిగానే ఉండగలిగితే మనమే ఆయన ఇల్లుగా మారిపోతే. చూడండి, ధనవంతుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి. ఆ రాజు ప్రజలను అడుగుతున్నప్పుడు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్, అది ఆల్రెడీ మనకి మాట్లాడుకున్నాం. రాజులు ఇదివరకు రోజుల్లో మారువేషాల్లో వెళ్ళేవారట ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి. వారు ఏ రీతిలో ఉన్నారు, నిజంగా మంచి పరిపాలన నేను అందిస్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి మారువేషంలో వెళ్ళి వారందరినీ కూడా పరిశీలన చేసి వచ్చేవారట. అలా చేస్తున్నప్పుడు కొంతమంది అలా వెళ్ళినప్పుడు వారికి ఏదో సమస్య ఉంటున్నప్పుడు చెప్పినప్పుడు రాజు ఏం చేశారట, మరలా అక్కడే ఇమీడియట్గా అది పరిష్కరించేవారట. అలాగే ఇంకా లోపలికి వెళ్తూనే కొలది మారుమూలకి ఎక్కడికో వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిందనమాట, రాజుగారు వస్తున్నారు, ఆయనే మారువేషంలో వస్తున్నాడని ఒక వ్యక్తికి తెలిసింది. ఆయన పూరు గుడిస్తూ ఉన్నాడు, ఏమీ లేదు, తినడానికి కూడా తిండి కూడా లేదు. అయితే రాజు వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు వాస్తవంగా రాజుగారికి అర్జించినప్పుడు ఏదైతే సమస్య ఉందో ఖచ్చితంగా తక్షణమే దాన్ని పరిష్కరిస్తాడు కదా. వాస్తవంగా ఈయన కోరుకోవచ్చు, నాకు ఏ బంగారం కావాలనో, మంచి గృహం కావాలనో, ఇంకేదో కావాలని. అయితే అక్కడికి వెళ్తే ఈయన ఏం చేశాడట, ప్లాన్ చేశాడు ఆ వ్యక్తి, అయ్యా నాకేమీ వద్దు కానీ మీరు ఒక వారంకి ఒకరోజు మా ఇంట్లో ఉండాలన్నాడట. ఆ వ్యక్తి అన్నాడట, వారంకి ఒకరోజు మీరు నాతోనే ఉండాలి, నాకు ఇంకేమీ వద్దు అన్నాడట. అయితే రాజుగారు మరి అంత ఒక వరం ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని అమలు చేయకుండా ఎలా ఉంటాడు? నువ్వు ఏదన్నా చెప్పు, నేను అది తీరుస్తాను అన్నప్పుడు ఆ వ్యక్తి అలా అడిగినప్పుడు అతను అన్నాడట, వారానికి ఒక్కసారి మా ఇంట్లో మీరు ఉండాల్సిందే అన్నాడంట. అంటే అతను రాజుగారు ఆలోచించారట, బయటకు వచ్చి చుట్టుపక్కల పరిసర అంతటినీ గమనించారట. అంతా కూడా ఎలాగుందట, రోడ్లు లేవు, అక్కడ లైట్లు లేవు, ఏమీ లేదు, అంతా ఒక చిందరవందరగా ఉంది, ఒక అడవిలాగా ఉందన్నమాట. అయితే ఈయన ఇలాగ అంటున్నాడు కదా, సరే అని చెప్పి ఇప్పుడు నేను ఒకరోజు ఆ వ్యక్తితో ఉండాలంటే మరి నాకు తగిన రీతిలో నా కంఫర్ట్, నా లగ్జరీస్ నాకు కావాలి కదా అని చెప్పి అక్కడ పెద్ద కోట కట్టేశారట. ఆ కోట కట్టేసి ఆడికిచ్చి ఆడి దగ్గర
వారానికి ఒకసారి వచ్చి ఉండి వెళ్ళిపోతున్నాడట. అందుకనే కొలస్సీ రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నాం కదా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములో ఉన్నాయట. మనము ఆయన ఇచ్చినవి కోరుకోవడం మానేసి ఆయన్ను కోరుకోగలిగితే ఆయనలో ఉన్నవన్నీ మనకే కదా. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, దేవుడే మనలో ఉండాలని ఆశపడుతున్నప్పుడు, ఆయన ఇల్లుగా ఆయన చేసుకోవాలనుకుంటున్నప్పుడు, అందుకనే నేను ఇందాక చదివించాను హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మరొకసారి చదవమ్మా. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. ఒక్క నిమిషం. ఏమేమంట? ధైర్యము, ఉత్సాహము, తుదమట్టుకు స్థిరముగా, ఇంకా నిరీక్షణ, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. చూడండి, ఈ 3 ఎలిమెంట్స్ ఆయన చెప్తున్నాడు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహం అట. తుదమట్టుకు అంటే లాస్ట్ వరకు, మీరు చనిపోయే వరకు కూడా ఏం చేయాలట? ఇప్పుడు ఏమవుతుందట? మనమే ఆయన ఇల్లుగా. ఏమ్మా? తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అదే ఈ 3 కానీ మనం చేయగలిగితే, ఉత్సాహము, నిరీక్షణ, ధైర్యము. అయితే ఉత్సాహం ఎప్పుడు చూపించగలుగుతాం మనం? మనకి నచ్చింది ఏదన్నా ఉంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ధైర్యం ఎప్పుడు ఉంటుంది? నీ వెనకాల నలుగురు ఉంటున్నప్పుడు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఇంకేముంటుంది? నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది? అది కూడా నువ్వు ఒక వ్యక్తిని సంపూర్ణంగా నమ్మినప్పుడే కదా. ఆ వ్యక్తి ఖచ్చితంగా నన్ను మోసం చేయడానో, లేకపోతే ఆయన వల్ల నాకు మేలు జరుగుతుందనో, ఖచ్చితంగా నన్ను విడిచిపెట్టడానో, అలాంటి ఒక నమ్మకం ఉంటున్నప్పుడే నువ్వు ఆ వ్యక్తి మీద భరోసా ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది కదా. కానీ ఈ 3 మీరు చివరి వరకు చేయగలిగితే మీరే ఆయన ఇల్లు అయిపోతారు. అంటే నా రాజే వచ్చి మీతో కలిసి ఉంటాడు. రాజుగారు వచ్చి మీతో ఉంటే ఎలా ఉంటుంది? ఆయనకి ఏ రీతిలో ఉండాలి, ఆయనకి కావాల్సినవి ఏంటో అన్నీ కూడా ఆయనే పెట్టుకుంటాడు. మీరు కేవలం ఒక గార్డియన్గా ఉంటే చాలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 7 విషయాలు మనం గమనించాలి. ఆయన శుద్ధీకరించడానికి వచ్చారు. ఇంకేం చేశారట? ఆయన చెప్పాలి, చిన్నపిల్లల పండుగ, పరిశుద్ధాత్ముడు ఆ రోజు కార్యం జరిగించినందున ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలు కూడా ఏం చేశారట? దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇంకేంటట? శిష్యులు సాక్ష్యము చెబుతూ సువార్తను ప్రకటించిన రోజు కూడా మట్టల ఆదివారం దినాన్ని చేశారు. ఇంకా భవిష్యత్తులో మనందరం కూడా చేయబోతున్న కార్యం ఆల్రెడీ భూమి మీద జరిగింది, అది మరలా జరుగుతుంది అనే ప్రవచనాన్ని మనం నెరవేర్చువారుగా ఉంటాం. ఎప్పుడు? నువ్వు ఆయన ఇల్లు అయినప్పుడు, నువ్వు దానికి తగిన రీతిలో సిద్ధపడుతున్నప్పుడు. ఇంకా మెస్సయ్య పండుగ, వాళ్ళైతే గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు, కానీ నువ్వు నేను గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. వచ్చినది ఎవరు? వాళ్ళు అనుకుంటున్న మెస్సయ్య ఈయనే అని మనం ఈరోజు గ్రహించగలుగుతున్నాం. మనం ధన్యులే. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తుని రాజుగా పట్టాభిషేకము చేసిన రోజు. ఇప్పుడు నేను అంటాను, ఇక్కడ తండ్రికి కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు కదా. యెహోవా దేవుడికి కుమారుడిగా యేసు ప్రభువారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశారట? తండ్రి అయిన దేవుడు కుమారుడిని పట్టాభిషేకం చేసి రాజుగా నియమించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఒక బిడ్డలుగా మనం అయినప్పుడు, అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవాలి ఫాస్ట్గా. తన్ను ఎందరు అంగీకరించిరో, తనను అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభుని. వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. సో ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏం చేశారట? రాజుగా పట్టాభిషేకం చేస్తే ఇప్పుడు రాజు ఎవరు? యేసు ప్రభు కుమారులు. ఇప్పుడు మీరు అంగీకరించారా లేదా? విశ్వాసం ఉంచారా లేదా? మీరందరూ కూడా ఇప్పుడు ఆయన కుమారులు కుమార్తెలు అయినప్పుడు ఆయన తర్వాత పదవి ఎవరిది? మీదే కదా. అంటే మిమ్మల్ని కూడా ఏం చేస్తారట? రాజుగా దేవుడు పట్టాభిషేకం చేస్తాడు. ఎప్పుడంటే చివరి వరకు కూడా ఆ 3 విషయాల్లో మీరు ఉండాలి. ఏ విషయాలు అవి? ధైర్యము, ఉత్సాహము, నిరీక్షణ. ఎంతవరకట? ఒక నెల రోజులు, లేకపోతే గుడ్ ఫ్రైడే వరకు, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే వరకు. నో, టిల్ ద లైఫ్ కదా. చివరి శ్వాస వరకు కూడా మీరు ఇది కానీ చేయగలిగితే మీరే ఆయన ఇల్లు. హల్లెలూయా.
మీరే ఆయన ఇల్లు అయిపోయినప్పుడు ఇంకేంటి, మీ ఇంట్లో మీకు నచ్చినట్టు ఉండొచ్చు దేవునితో. హల్లెలూయా. కాబట్టి యొక్క మట్ల ఆదివారం ఆ రోజు జరిగినాక ఇవి జరిగిపోయిన ఘటనలు అయినప్పటికీ కూడా భవిష్యత్తులో దేవుడు మనల్ని ఆ రీతిలో ఏం చేస్తారట, సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరుస్తున్నప్పుడు మీరు సిద్ధపడండి. అందుకే నేను ఎప్పుడు ఒక క్యాప్షన్ చెప్తాను, ఏంటట, ఎదురు చూసేవారే సిద్ధపడ్డవారే. అంతే. కాబట్టి ఎవరు ఎదురు చూస్తారో వారు ఖచ్చితంగా ఒక నిరీక్షణ ఉంది మాకు, నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను రెడీ అవ్వాలి. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఖచ్చితంగా వస్తాడు. ఆ వచ్చేటప్పుడు మాత్రం నేను ఉండిపోకూడదు, ఆయనతో కలిసి వెళ్ళిపోవాలి అనే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా.